అటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో చేరి ప్రభువు మాటలు వినటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రాత్రి వేళ దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. అంతరంగమున పగ ఉంచుకొనవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనవాడు బుద్ధిమంతుడు. చాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో గత కొన్ని దినాల నుండి మనము సామెతల గ్రంథములో నుండి ఎన్నో సంగతులు మాట్లాడుకుంటూ వస్తున్నాం. సామెతల గ్రంథము అనేది ఏదో ఎవరో ఒక ఆలోచన పూర్వకంగా రాసినటువంటి మాటలు కాదివి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని మూలముగా పలుకబడిన మాటలివి. ఈ మాటలు మన జీవితంలో ఎంత అవసరము అంటే, ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాలలో మరీ మనము ఆలోచించవలసిన మాటలు ఈ దేవుని మాటలు. దేవుని వాక్యములో మనము సామెతల గ్రంథము 10వ అధ్యాయములో ఒక్కొక్క వచనములో నుండి ఎన్నో సంగతులు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. వినటం కాదు, నేర్చుకోవటం కాదు, వినిన వాటిని అనుసరించటం అనేది చాలా అవసరం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో నేటి క్రైస్తవ్యం ఎటువంటి రీతిలో మారిపోయిందంటే, ఏదో దేవుని మందిరానికి వెళుతున్నాం, కొద్దిసేపు కూర్చుంటున్నాం, 4 మాటలు విని వచ్చేస్తున్నాము చాలు అని అనుకుంటున్నారు. ప్రియులారా, ఎప్పుడైనా మనమందరము, నాతో సహా, ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఏ రోజు వాక్యము ఆ రోజు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము యొక్క విషయములో నేను ఎలా ఉన్నాను, ఆ వాక్య విధానములో నేను నడుచుకుంటున్నానా లేదా ప్రశ్నించుకొని అడుగులు ముందుకు వేస్తే తప్ప గమ్యానికి మనము చేరుకోలేం. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా మనం ఉండకూడదు. ఆత్మలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి. ఎదిగినప్పుడే ఆ ఎదిగిన అనుభవాలు మన జీవితాలలో కనబడుతూ ఉంటాయి. ఎదగకపోతే ఆ అనుభవాలు కనపడవు. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ జ్ఞానాన్ని గురించి ఏమన్నాడంటే అనుభవ జ్ఞానం అన్నాడు. అంటే అనుభవపూర్వకంగా మనము తెలుసుకుంటూ జీవించే జ్ఞానం. ఇది అందరూ తెలుసుకోవాలనేది దేవుని చిత్తం. ఒకసారి ఆ మాట చూడండి. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక వ్రాయబడిన ఆ మాటలు ఒకసారి చూద్దామండి. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. అందరూ పొందాలా? మనుషులందరూ రక్షణ పొందాలి అంటే ఆయన కోరిక, ఆయన ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఇది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని
ఇచ్చయించుచున్నాడు. ఏవండి, మనుషులందరూ రక్షణ పొందాలి ఒకటైతే, పొందిన వారందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందవలెనని ఇష్టం కలిగి ఉన్నాడు, ఇచ్చయించుచున్నాడు అని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి రక్షణ పొంది మనము రక్షణ పొందిన వారిగా మిగిలిపోతే కుదరదు. రక్షణ పొందిన మనమందరము ఏ జ్ఞానములోనికి వెళ్ళాలి? ఏ అనుభవ జ్ఞానములోనికి వెళ్ళాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి వెళ్ళాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి వెళ్ళాలనేది ఎవరి చిత్తం, ఎవరి ఇష్టం, ఎవరి కోరిక అంటే దేవుని కోరిక. కాబట్టి మనం రక్షణ పొందామని ఆనందపడటం ప్రాముఖ్యం కాదు, కానీ రక్షణ పొందిన మనము ఎంతవరకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి వెళుతున్నాం. అనుభవ జ్ఞానం అంటే అనుభవించేది, మనలో ప్రియులారా తెలుసుకునేది. కాబట్టి మనం ఎప్పుడైతే అనుభవిస్తామో ఇతరులకు కూడా మనం మాదిరిగా ఉంటాం. అనుభవ జ్ఞానములోనికి ఎప్పుడైతే వెళతామో ఇతరులను కూడా మనము ప్రియులారా ఆ అనుభవ జ్ఞానములోనికి మనము నడిపించగలుగుతాం. కాబట్టి రక్షణ పొందిన మనమంతా అనుభవ జ్ఞానములోనికి రావాలి. ఏ అనుభవం అంటే సత్యమును గూర్చిన అనుభవం, అంటే వాక్యాన్ని గూర్చిన అనుభవములోనికి రావాలి. అది దేవుని యొక్క ఇష్టమై ఉన్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఆ అనుభవంలోనికి రావటానికే 66 పుస్తకాలలో ఎన్ని అనుభవాలు, ఎంతమంది అనుభవాలు, ఎంతమంది అనుభవ జ్ఞానాలు దైవ గ్రంథంలో మనకు తెలియచేశాడో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సామెతల గ్రంథం అనేటువంటిది మనకు జ్ఞానము నేర్పే పుస్తకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జ్ఞానముగా కనబడుతున్నాడు. కాబట్టి ఈ జ్ఞానము మన జీవితంలో అనుభవం కావాలి, మనము అనుసరించాలి, తెలుసుకోవాలి, వాటి ప్రకారం బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం చదువుకున్న ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయములో ప్రియులారా వ్రాయబడిన 18, 19 వచనాలలో చాలా మాటలు ఉన్నాయి. ఆ 18వ వచనంలో మనము చూస్తే, అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు అనే మాట మనము చూస్తున్నాం. పగ, ప్రియులారా, పగ అనేది అంతరంగములో ఉంచుకునేవాడు అబద్ధికుడు అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తున్నామండి. దేనితో నిండిపోయింది అని మనం చూస్తే ప్రేమతో లేదు. ప్రపంచం ప్రేమతో కనబట్లా. దేంతో కనబడుతుంది అనంటే పగలతోనే కనబడుతుంది. భార్యాభర్తల మధ్యలో పగలు, అన్నదమ్ముల మధ్యలో పగలు, అక్క చెల్లెండ్ల మధ్యలో పగలు, స్నేహితుల మధ్యలో పగలు. ఇక క్రైస్తవ్యంలోకి వస్తే కూడా క్రైస్తవ్యములో కూడా పగలు కనబడుతూనే ఉన్నాయి. పగలు లేవు అనే స్థలం లేదండి. పగ అనే ప్రాంతం లేని స్థలం అంటూ ఏది లేదు. దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది. పగ అనేది ప్రియులార ఈ లోకములో ఉంది. అది క్రైస్తవేతరుల అనేది ప్రక్కన పెట్టేయాలి. ప్రతి ఒక్కరిలో కూడా ప్రియులార ఈ పగ ఏదో ఒక రోజున బయటపడుతుంది. కానీ పగ అనేటువంటిది ప్రియులార ప్రమాదకరముగా మారకూడదు. ప్రమాదకరముగా అది మారింది అని అంటే మాత్రం జీవితంలో చాలా నష్టపోతామండి. మనిషి ప్రేమ కంటే ఎక్కువగా పగలోనే బ్రతుకుతాడు. ప్రేమించటం కంటే కూడా పగతో ఉండటానికి మనిషి ఇష్టపడతాడు. ఎందుకంటే పగ మనిషిని హెచ్చిస్తుంది. ఎలా? లోకానుసారముగా. పగ అనేటువంటిది మనిషి జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. పగ అనేటువంటిది మనిషి జీవితాన్ని చాలా ప్రియులారా భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారుస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే బైబిల్ గ్రంథములో పగ అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనదో రాశాడండి. ప్రియులారా, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు కోపముతో తప్పుదిద్దటం వేరు, కానీ పగ అనేటువంటిది హృదయంలో పెట్టుకుంటే వచ్చే భయంకరమైన నష్టం వేరు. కాబట్టి పగ అనేటువంటిది
చాలా ప్రమాదకరం. వాస్తవానికి పగ అనేటువంటి మాట దేనికి వాడతారు చెప్పండి? ఏమండి, పగబట్టింది అనే మాట ఎక్కువగా దేనికి వాడతాం మనం? పాముకు వాడతామండి. పాము పగబట్టింది అని, పాము పగబడుతుంది అని వాడతాం అంతే. సైన్స్ ప్రకారం పాములు పగబట్టవు అనేటువంటిది ప్రియులారా సైన్స్ చెబుతున్న విషయం. మనమేం పాములు పగబడతాయి అనేటువంటి ఒక విధానంలో ఉన్నాం, కానీ సైన్స్ పాములు పగబట్టవు అనేటువంటిది చెబుతుంది. సరే, ఏదైనా కానివ్వండి, దేవుని వాక్య భాగములో ప్రియులారా ఒక పాముకు పగుంది అనంటే అది పగ తీర్చుకోవటానికి ఎన్నో రీతులుగా ప్రయత్నం చేయొచ్చేమో, కానీ మనిషిలో పగ ఉండకూడదు. పగ అనేటువంటిది ప్రవేశిస్తుంది ప్రతి మనిషిలో. ప్రియులారా, మన జీవితంలో ఏదో ఒక సమయములో ఏదో ఒక సందర్భంగా పగ అనేటువంటిది అంతరంగములో ప్రవేశిస్తుంది. కానీ ఆ పగ అంతరంగములో నివాసం చేయకూడదు, వెంటనే తొలగిపోవాలి. పగ మనలో నుండి తొలగలేదనుకోండి, అది ఎన్ని మాయలు చేస్తుందో తెలుసండి. ఒకసారి అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనం చూడండి. అదే సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. పగవాడు పెదవులతో ఏం చేస్తాడట? మాయలు చేస్తాడు. హృదయంలో పగ ఉంటుంది, కానీ పైకి మాత్రం ఎలా మాట్లాడతారు? చాలా మంది ప్రేమతో మాట్లాడినట్లే ఉంటది, కానీ హృదయంలో ఏముంటది? పగ ఉంటదండి. మాయలు అంటారు, దాటిని మాయలు చేస్తారట. మాయలు చేయటం అంటే ఏంటి ప్రియులారా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేదాన్ని మాయలు చేయటం అని అంటారు. మన మంత్రజ్ఞులను చూస్తూ ఉంటాం, మ్యాజిక్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఈ మ్యాజిక్ చేసే వాళ్ళని చూస్తున్నప్పుడు అబ్బా ఎలా చేశాడు ఈ మ్యాజిక్ అని అనిపించేటట్టుగా ఉంటుంది. కానీ అది మ్యాజిక్ మనకు అర్థమైందనుకోండి, ఓహో ఇదైతే నేను కూడా చేయగలను అని అనుకుంటాం మనం. ప్రియులారా, లోకములో మనకు కనబడుతున్న ఎన్నో మ్యాజిక్లు మనం చూస్తూనే ఉన్నాం. 1ని 2గా చేస్తాడు, 2ను 1గా చేస్తాడు, లేకపోతే చేతిలో ఏమి లేకపోయినా చేతిలో ఉన్నట్టుగా రప్పిస్తాడు. ప్రియులారా, రకరకాలైనటువంటి విధానాల్లో మాయలు చేస్తారు. మెజిషియన్స్ అంటారు వాళ్ళని. ఈ మాయలు చేసేటువంటి వీళ్ళ జీవితాలను చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. ఎంత భయం కలుగుతుందంటే, ఈ మ్యాజిక్ షోలు మనం చూస్తే ప్రియులారా, ఒక మనిషిని ప్రియులారా పడుకోబెడతాడు, ఆ మనిషిని మధ్యలోకి కోసేస్తాడు, కొద్దిసేపటికి ఆ మనిషి వెనక నుండి నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఏంటది? ఒక మ్యాజిక్ షో అంతే. అది వాస్తవంగా కోస్తాడా మన కళ్ళ ముందు? నిజంగా మన ముందు ప్రియులర పడుకోబెట్టి కోస్తాడని స్టేజీ మీద జరుగుతున్నది. స్టేజీ మీద కొన్ని ప్రియులర వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి ఉంటది. ఆ సామాగ్రిని బట్టి వాళ్ళు మ్యాజిక్ చూపిస్తారు, కానీ అది మనకు అద్భుతంగా కనబడుతుంది. కానీ ఇది మాయ అన్న విషయం ప్రియులర చాలా మందికి తెలియదు. అలాగే పగవాడు కూడా మాయలు చేస్తాడట. మాయలు చేస్తాడు. దేంతో మాయలు చేస్తాడు పగవాడు? పెదవులతో అన్నాడు, చూసారా? పగను అంతరంగములో ఉంచుకునేవాడు పెదవులతో మాయలు చేస్తాడట. నిజంగా వాళ్ళకంటే వీళ్ళే చాలా గొప్ప మెజిషియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మాయలు చేయటానికి, వాళ్ళు అద్భుతాలు చేయటానికి వాళ్ళకి వస్తువులు కావాలి. ఏమండి, వాళ్ళకు ప్రియులర కావలసిన కొంత సామాగ్రి ఉంటుంది, సామాగ్రి కావాలి వాళ్ళకి. కానీ పగవాడికి మాయలు చేయటానికి ఏ ప్రియులారా వస్తువు అవసరం లేదు, అతని పెదవులే ప్రియులారా మాయలు చేస్తాయట. పైకి పగవాడు మాయలు చేస్తాడు, మంచిగా మాట్లాడతారు, మంచిగా ప్రియులారా ప్రేమగా నటిస్తారు, కానీ అంతరంగములో ఏం దాచుకుంటున్నాడట? కపటం, మోసం దాచుకుంటున్నాడు. ఇది పగవాడి యొక్క లక్షణముగా మనము చూస్తుంటున్నాం. ఎప్పుడైతే ఈ అంతరంగంలో పగుంటుందో, ఒక వ్యక్తి మీద మనకు పగ ఉందనుకోండి, అంతరంగంలో దాచుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి మంచి చేసినా కూడా మనకి ఎలా కనబడుతుంది?
చెడే కనబడుతుంది. ఆ వ్యక్తి మంచి చేసినా, మంచి చేశాడు లేక మంచి చేసింది అని చెప్పినా ప్రియులారా ఈ వ్యక్తి దాన్ని అంతగా పట్టించుకోరు. ఎందుకు? హృదయములో ఉన్న పగ అలా మార్చేస్తుంది మనిషిని. ఎప్పుడు ఈ పగ కలహాన్ని రేపటానికే ప్రయత్నం చేస్తుంది. చూడండి, అదే సామెతల గ్రంథం దేవుని వాక్య భాగములో 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. దేవుని వాక్యంలో పగ ఏమి రేపుతుందట? కలహము రేపుతుంది. పగ ఏం చేస్తుందండి? ఇప్పుడు కలహం కోసమే చూస్తుంది. కొంతమందికి అండి గొడవలు లేకపోతే నిద్ర పట్టదండి, పోట్లాటలు లేకపోతే నిద్ర పట్టదండి. మాట్లాడితే గొడవ, మాట్లాడితే పోట్లాట, మాట్లాడితే ప్రియులారా నన్ను అలా ఎందుకన్నారు, నన్ను ఇలా ఎందుకన్నారు, అసలు వాళ్ళంతా చూస్తా గొడవలకి కాలు దువ్వుతారండి వీళ్ళు. చాలా మంది జీవితాల్లోనండి నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ప్రియులారా గొడవలు అనేటువంటిది వాళ్ళు చేసి ఆ గొడవల్లో గొప్పవారు అనిపించుకుంటే గాని వాళ్ళకు మెప్పు కలగదనమాట, వాళ్ళకి ఆనందం కలగదు. అదే ఇక్కడ జరుగుతుంది, పగ వలన జరుగుతుంది. అదే పగ ఎప్పుడు కూడా ఏమి రేపుతుంది? కలహాన్నే రేపుతుంది. పగ కలహాన్ని రేపుతుంది. పగ ఉన్నంత వరకు ఆ వ్యక్తి హృదయంలో ఏముంటుంది చెప్పండి? కలహం ఉంటుందండి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పగ కలిగినటువంటి వారి యొక్క జీవితాలు ప్రమాదకరములో ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చెబుతాను తర్వాత ప్రియులారా, దాని విషయాలు బైబిల్లో దేవుడు ఏమి రాయించాడో దేవుని వాక్యములో నుండి మనం చూస్తాం. ప్రియులారా, ఇంకొక మాట చెప్పనా? పగవాడు మనకు మంచి భోజనం పెట్టొచ్చు, పగవాడు మనకు మంచి భోజనం పెట్టొచ్చు, కానీ ఆ భోజనము ప్రేమతో కూడింది కాదు కనుక దాని వలన మనకు చాలా ప్రియులారా నష్టం జరుగుతుంది. బైబిల్లో ఒక మాట అంటాడు చూడండి, అదే సామెతల గ్రంథము బైబిల్ గ్రంథములు మనము చూస్తే 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17 పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట. ఏవండి, ఇవి దేవుడు తన గ్రంథంలో ఎంత చక్కగా వ్రాయించాడో చూడండి. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినటం కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తినటం మేలు. అంటే ఇప్పుడు పగవాడు మంచి మాంసం పెడతాడు మనకి. పగవాడు మనం వెళ్ళినప్పుడు మంచి భోజనం పెడతాడా పెట్టడా? పెడతాడనే చెబుతుంది బైబిల్ గ్రంథం. ఎటువంటి ప్రియులారా భోజనం పెడతాడంటే క్రొవ్విన ఎద్దు మాంసం అని అన్నాడు. అంటే చాలా బలమైన ఆహారం పెడతాడు, చాలా బలమైన ఆహారం పెడతాడు. కానీ వాడి ఆలోచనలన్నీ, వాడి తలంపులన్నీ కూడా పగతోనే కూడుకుంటాయి. అంటే పెట్టే భోజనము కూడా దేంతో పెడతాడు? మాంసం పెట్టినా పగతోనే పెడతాడట. చూసారా, బైబిల్ అండి చాలా గొప్పదండి. మనిషి హృదయము లోపల దాగి ఉన్న వాటిని బయటికి తీసుకురాగలదండి బైబిల్. దేవుడు తన మాటలు ఎంత లోతుకెళ్ళి తీసుకొచ్చి తన గ్రంథంలో రాయించాడో చూడండి. క్రొవ్విన ఎద్దు మాంసం పెడతాడట పగవాడు అంటున్నాడు. అక్కడ మీరు ఎద్దు మాంసం తిన్నా ఒకటే, ఇదిగో ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తిన్నా ఒకటే అంట. ఇప్పుడు చెప్పండి, ఎద్దు మాంసం పెట్టేవాడిని పొగుడుతామా, ఆకుకూరలు పెట్టేవాడిని పొగుడుతాం మనం? ఎందుకని ఆకుకూరలు పెట్టేవాడిని ఎందుకు పొగడం? ఆకుకూరలు పెట్టేవాడిని ఎందుకు ప్రియులారా మనము అంతగా హెచ్చించం? వాడు ప్రేమతో పెట్టినా కూడా ఎందుకు హెచ్చించం? ప్రియులారా, ఎద్దు మాంసం పెట్టేవాడు పగతో పెడుతున్నాడు, కానీ వాడిని భలే పెట్టేవయ్యా భోజనాలు, భలే రుచిగా ఉన్నాయ్యా, చాలా చక్కగా ఉన్నాయ్యా అని చెబుతాం. కానీ వాడి హృదయం అంతా ఏముంది? పగ. తిన్నావా? బాగా తిన్నావా? మా ఇంట్లో తిన్నాడు, బాగా తిన్నాడు. ప్రియులారా, వీడు పగతో పెట్టిన భోజనం, అది ప్రేమతో పెట్టిన భోజనం కాదు, పగతో పెట్టిన భోజనం ఎంత ప్రమాదకరమైంది ఒకసారి ఆలోచించండి. పగతో
ఒక వ్యక్తి నిండినప్పుడు అది మనకు ఏది పెట్టినా కూడా అది బలమైన ఆహారమే కావచ్చు కానీ అది మనకు నష్టాన్ని కలిగిస్తుందని బైబిల్ చెబుతుంది. అందుకే అంతరంగములో పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు అని అన్నాడు. అదేంటండి, అబద్ధం ఆడితే కదా అబద్ధికుడు అనేది. అబద్ధం ఆడకుండా పగ కలిగిన వాడిని ఎలా అంటాం అబద్ధికుడు అని అంటే? బైబిల్ చెబుతుంది. ఎందుకంటే వాడు పైకేమో మంచి మాటలు మాట్లాడతాడు, లోపలేమో పగబెట్టుకుని ఉన్నాడు. మరి అది అబద్ధం కాదా? అబద్ధం అంటే ఏంటి? ఉన్నది ప్రియులారా లేనట్టుగా చెప్పటం, లేనిది ఉన్నట్టుగా చెప్పటాన్ని అబద్ధం అంటారు. లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పటం, చెయ్యని దాన్ని చేసినట్టుగా చెప్పటం, మాట్లాడినది మాట్లాడినట్టు చెప్పటమే అబద్ధం అంటారు. ఇప్పుడు పగ కూడా ఎటువంటిదట? హృదయంలో ఒకటి పెట్టుకుంటున్నాడు, బయటకు ఒకటి మాట్లాడుతున్నారు. ప్రియులారా, అది అంతరంగములో దాచబడినటువంటి పగ. అంటే ఇప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా అంతరంగంలో ఉన్న వాటిని బయటికి తీస్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పనా? ప్రియులారా, మనమేమో మనుషుల పైరూపాన్ని చూస్తాం, దేవుడేమో అంతరంగం లోపలికి వెళ్తాడు. అసలు ఇతని లోపలేముంది, ఇతని ఆలోచనలేంటి, ఇతని తలంపులేంటి, ఇతని ఉద్దేశాలేంటి? చూసారా ఎంత లోపలికి వెళుతున్నాడో? దేవుడు అంతరంగంలోనికి వెళుతున్నాడు. మనిషి పైరూపాన్ని చూసి బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, బాగా మాట్లాడుతుంది ఇలా అనుకుంటాం మనం. కానీ అంతరంగములో ఉన్న పగను కూర్చినటువంటి విషయాలు ప్రియులారా మనకు తెలియవు. ఇంకొక విషయం చెప్పనా? ఇంకొక అద్భుతం చేస్తాడు ఈ పగవాడు ఇంకొక అద్భుతం చేస్తాడు. చూడండి, అదే సామెతల గ్రంథం దేవుని వాక్యములో 27వ అధ్యాయము 6వ వచనం చూడండి. 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట. ఎవరండి ముద్దులు పెట్టేది? పగవాడు. ఎన్ని పెడతాడట ముద్దులు? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. కానీ లోపలేముంది? పైకి ముద్దులు పెడుతున్నాడు, లోపనేముంది? పగ ఉంది. ప్రియులారా, ఈ పగను తెలుసుకోవటం మన వల్ల కాదండి. అది నిజంగా దేవునికే సాధ్యం, దేవుని మాటలకే సాధ్యం. అది దేవుని మాటలే బయటికి తీయాలి ఈ పగను. మనకు తెలియదండి ఈ వ్యక్తిలో పగ ఉంది నా మీద అనే విషయం మనకు తెలుస్తుందా? తెలియదు ప్రియులారా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రియులారా మనము చాలా జాగ్రత్త వహించాలి ఈ భూమి మీద. అసలు మనం ఎలా ఉన్నాం? మనం ఇతరుల మీద ఏమైనా పగ కలిగి ఉన్నామా? పగ ద్వేషాలతో ఉన్నామా? ఇది మనకు చాలా ప్రియులార నష్టాన్ని కలిగిస్తుంది, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేస్తుంది, అనుభవ జ్ఞానములోని పెంచకుండా చేస్తుంది ఇది. అందుకే ప్రియులార మనం చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాలి. ఎందుకంటే ఈ పగవాడు నోటి నిండా ఎవరి మీదైతే పగుందో వాళ్ళని శపించటమే ఇతని పని. ఆశీర్వాదకరమైన మాట అసలు రాదండి. చూడండి, అదే సామెతల గ్రంథం దేవుని వాక్యములో ప్రియులార సామెతల గ్రంథం రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 14వ వచనం. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఏమండి, నోటి నిండా ఏమున్నాయట? శపించుట, పగ ఉన్నాయి. ఏమండి, వాక్యము వింటున్న మనం ఆలోచించాలండి. వీళ్ళని దారి తప్పిన వారి గురించి మాట్లాడుతున్నాడు, దేవుని వెదకని వారిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వెదకని వారికి ఇవన్నాయంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభువుని ఎరుగని వారికి ఇవన్నాయంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభువుని ఎరిగిన వారికి ఉండకూడదు ఇవి. ఏంటి? శపించటం, పగ పెట్టుకొని శపించటం. చూడండి ప్రియులార, వాక్య భాగములో మనము చూస్తే మనం చదువుకున్న మాటల్లో వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. పగ ఉన్నంత కాలం అండి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేసేది ఏంటో తెలుసా? బాధ కలిగించటమే. నీకు ఎంత మంచి మాంసం పెట్టినా, ఎంత మంచి భోజనం పెట్టినా, ఎంత మంచిగా మాట్లాడినా, పెదవులతో మాయ చేసి మాట్లాడినా, హృదయములో పగ ఉంటే నీకు బాధలు తప్పవు. ఎందుకంటే పగ ఉన్నవాడు ప్రియులారా ఎవరి మీదైతే పగ ఉన్నాడో వాళ్ళకి బాధలే పెడతాడు. ఇప్పుడు బాధలే పెడతాడండి. అందుకే ఏమన్నాడు తెలుసా? లోపల
మనము పగ కలిగి ఉండుట కంటే బహిరంగంగా ఇందాక చదివిన మాట చూడండి, బైబిల్ గ్రంథంలో అదే సామెతల గ్రంథంలో పైన ఉంటుంది కదా, 27వ అధ్యాయం అనుకుంటాను. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? గద్దిస్తాడు, తప్పుని దిద్దుతాడు, సరిచేస్తాడు, సరైన మార్గంలో పెడతాడు. కొంతమంది సరిదిద్దుతున్నటువంటి విషయాలని ఏం చేసుకుంటారు చెప్పండి? వాళ్ళు పగ అనుకుంటారు. అది పగ కాదు, అది ప్రేమించేవాడు చేసే పని. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా గద్దిస్తాడు. అందుకే గద్దింపు మనకు తైలాభిషేకంగా మారాలి. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు కదా. నీతిమంతులు గద్దిస్తారు, మనల్ని తప్పు చేసినప్పుడు గద్దిస్తారు. మనల్ని గద్దించేవాడే మనల్ని ప్రేమించేవాడు. మాయలు చేసి ప్రియులారా ముద్దులు పెట్టేవాడు, మనకు మాంసం కూర పెట్టేవాడు మనల్ని ప్రేమించేవాడు కాదు. కాబట్టి మనం పొరపాటు చేసినప్పుడు మనల్ని గద్దించేవాడిని ప్రేమించటం నేర్చుకోండి. ఎందుకంటే మనల్ని ప్రేమించేవాడే మనల్ని గద్దించగలుగుతాడు. ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా, పగ కలిగినటువంటి వాని జీవితం ఎటువంటిది అనంటే, అతడు నోటి నిండా కూడా ఏం కలిగి ఉంటాడట ప్రియులారా? శపించుట. ఏవండి, అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం పగ ఉన్నయట. నోటి నిండా పగ, నోటి నిండా శపించుట. ఇవి మంచి మాటలేనండి? శాపం అనేది మంచి మాటేనా? శాపాన్ని ఎవరైనా కోరుకుంటారా? శపిస్తుంటే ఎవరైనా ఊరుకుంటారా? కాబట్టి ప్రియులారా, ఇది మనకు తగదు అనే విషయాన్ని ఇక్కడ చాలా సంగతులు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఇక్కడ వాక్యములో ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథములో 129వ కీర్తన, 129వ కీర్తన ఒక్కసారి మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగ చేయుచు వచ్చిరి. చూసారా? ఏవండి, ఇశ్రాయేలు జీవితాన్ని మనం ఆలోచిస్తే యవన కాలం అంటే ఇశ్రాయేలు తన జీవితములో ప్రియులారా మొదటి నుండి కూడా వారి జీవిత ప్రియులార అనుభవాలు మనము చూస్తుంటే పగవారు వారికి ఏం కలిగించారట? అధిక బాధలు, అనేక బాధలు కలిగిస్తారండి పగవాడు. అంతేనండి, ఎన్ని మాయలు చేసినా, ఎంత మంచి ప్రియులారా భోజనం పెట్టినా, ఎంతగా ప్రియులారా మనల్ని ప్రేమించినట్లుగా నటించినా ప్రియులారా ఇతని జీవితం అంతా శాపముతో నిండి ఉంటుంది గనుక, ఇతని నోరంతా శాపముతో నిండి ఉంది గనుక, ఇక మనం ఎవరి మీదైతే పగ కలిగి ఉన్నామో ఆ పగవాడు దీవించబడినా, ఆ పగవాడి జీవితంలో ఏదైనా మంచి జరిగినా, ఆ పగవాడి జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరిగినా సహించుకోలేరు. సహించుకునేటువంటి గుణం ఉండదు ప్రియులారా. ఎందుకంటే వీళ్ళ పని ఏంటంటే ఏ విధము చేతనైనా వాళ్ళకు బాధలు కలిగించటం. ఇది చాలా ప్రమాదకరం ప్రియులారా. వాక్యమును వింటున్నటువంటి మనము ఈ విషయాలు ఆలోచించాలి. మరొక మాట చూడండి, 109వ కీర్తన, 109వ కీర్తన 4వ వచనం, 109వ కీర్తన 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా, చూపిన ప్రేమకు ప్రతిగా వాళ్ళు నా మీద పగబట్టి ఉన్నారు అనే మాట నిజంగా ఎంత భయంకరం ప్రియులారా. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే భక్తుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. దావీదు ఏమంటున్నాడంటే, నేనేమో ప్రేమ చూపించాను, నా ప్రేమకు ప్రతిగా వాళ్ళు ఏం చూపిస్తున్నారు? పగ. ప్రేమ, పగ, ఈ రెండు కూడా వ్యతిరేక పదాలు కదా. ప్రేమకు వ్యతిరేక పదం ఏంటి? పగ. ఒక వ్యక్తి ప్రేమ చూపిస్తున్నాడు, మరొక వ్యక్తి ఏం చూపిస్తున్నాడండి? పగ చూపిస్తున్నాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేస్తున్నాడట? కింద చదవండి అన్నమాట. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. మానక ప్రార్థన చేస్తున్నాడు దావీదు. తాను ప్రేమ చూపిస్తున్నాడు, ఎదుటివాడు పగ చూపిస్తున్నాడు. ప్రార్థన చేయటం మానేడా? మానలేదు. ఆ వ్యక్తి కోసం ఏం చేస్తున్నాడు అతడు? అది యేసుక్రీస్తు వారు నేర్పించిన బోధ మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి,
మిమ్మల్ని హింసించు వారిని మీరు దీవించండి అని అన్నాడు. ఎంత మంచి మాటలు చెప్పాడు. ఆ మాటలు దావీదు జీవితంలో నెరవేరుతున్నాయి. అంతరంగములో పగ ఉంచుకునేవాడు అబద్ధికుడన్న విషయం దావీదుకు తెలుసు. అందుకని ఇతడు పగ అనేటువంటిది ఉంచుకోలేదు. మనకు తెలుసు కదండి, సౌలు ఎన్నిసార్లు చంపాలనుకున్నాడండి దావీదుని? చాలాసార్లు చంపాలనుకున్నాడు. వెంటాడాడు. సౌలు చచ్చేదాకా ఎవరు చావాలని కోరుకున్నాడు? దావీదును చంపాలనే కోరుకున్నాడు. దావీదును హతమార్చాలని కోరుకున్నాడు. ఏనాడైనా దావీదు తిరుగుబాటు చేసి నేను సౌలును చంపాలనుకున్నాడా? అనుకోలేదు. ఇంకేమన్నాడు తెలుసా? యెహోవా చేత అభిషేకించిన వానిని నేను ముట్టను అని అన్నాడు. ఏంటండి, అంత పగతో దావీదును ప్రియులర వెంటాడుతూ ఉంటే, దావీదును చంపాలని సౌలు ప్రియులర కంకణం కట్టుకొని అతడు ఎక్కడ దాక్కున్నా అడ్రస్ కనుక్కొని మరీ వెళుతున్నాడంటే దావీదు ప్రేమతో ఉన్నాడు అనంటే నిజంగా చూడండి ప్రియులారా, ఎంత వ్యత్యాసం కనబడుతుందో. ఇద్దరూ దేవుని చేత అభిషేకించబడిన వారేగా. ఏమండి, ఇటు సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు, సమూయేలు గారే అభిషేకించాడు. ఇటు దావీదు దేవుని చేత అభిషేకించాడు, దావీదును కూడా సమూయేలే అభిషేకించాడు. మన ఆత్మీయ భాషలో మాట్లాడుకోవాలి అనంటే వాళ్ళిద్దరికి ఆత్మీయ తండ్రి ఒకడే. సౌలుకు దావీదుకు ఆత్మీయ తండ్రి ఒక్కడే. ఆత్మీయ తండ్రి ఒక్కడే గాని వాళ్ళ ఆత్మీయ జీవితాలు చూడండి ఎలాగున్నాయో. సౌలేమో పగతో ఉన్నాడు, విషపు చూపు నిలిపాడు దావీదు మీద. దావీదు మాత్రం ఏనాడు కూడా సౌలు తన చేతికి చిక్కిన వస్త్రపు చెంగు ముట్టాడే తప్ప మెడకాయ గొయ్యిలా. ఎందుకని? అతనిలో ఏమి లేదు, పగలేదు, పగ దాచుకోలేదు, పగ ఉంచుకోలేదు. కానీ సౌలు పైకి మంచిగా మాట్లాడుతున్నాడు కానీ నేను నిన్ను చంపనంటున్నాడు. మళ్ళీ ప్రియులారా దురాత్మ రాగానే ఏమనుకుంటున్నాడు? దావీదుని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకుంటున్నాడు. ప్రియులారా, అలా చంపాలి అనే పగతో బ్రతికిన సౌలు మరణం ఎలా ఉంది? ప్రేమతో జీవించిన దావీదు మరణం ఎలా ఉంది? ఏమండి, సౌలు ఎలా చనిపోయాడు? ఫిలిస్తీన్ల చేతిలో ఒకే ఒక్క రోజున తనతో పాటు తన కుమారులు కూడా ఏమైపోయారండి? చంపబడ్డారు. వారిని వ్రేలాడదీశారండి. వారి మొండెములను వ్రేలాడదీశారు గోడలకి. ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. శత్రువుల చేతిలో ఒక దుర్మార్గమైన మరణాన్ని పొందారు వాళ్ళు. నిజంగా అలా మరణించిన దావీదు ఏడ్చాడు గాని పోయాడులేరా నన్ను చంపేవాడు అనుకున్నాడా? మనమైతే అనుకుంటాం కదా. మనమైతే ఏమని వాళ్ళము తెలుసా? దేవుడు ఊరుకుంటాడా? నన్ను ఎన్ని తిట్లు తిట్టాడో, నన్ను చంపాలనుకున్నాడు, నన్ను ఎన్ని మాటలు అన్నాడో, దేవుడు చూసావా ఎంత భయంకరమైన చావిచ్చాడు అని మనం అనేవాళ్ళం. మనం అని ఉండేవాళ్ళం. మనమైతే ఆ లెక్కలో మనం ఉన్నట్టయితే మనం అని ఉండేవాళ్ళం. భయంకరమైన చావు తెప్పించాడు దేవుడని. కానీ దావీదు అలా అనలేదు. సౌలా, యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ చూపించారయ్యా. బలాఢ్యులు పడిపోయారని ఏడ్చాడండి. శోక సముద్రముతో పాట రాశాడండి. చూడండి ఒకసారి ఆ మాటలు. బైబిల్ గ్రంథము సమూయేలు 2వ గ్రంథం. ఎంత ఏడుస్తున్నాడో దావీదు ఒక్కసారి దేవుని వాక్యములో వాళ్ళు చనిపోయినప్పుడు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము. వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు సౌలు ఎంతగా ప్రియులారా బాధపడుతూ ఏడుస్తున్నాడో ఒక్కసారి దేవుని వాక్యములో మనము చూద్దాం. 2వ అధ్యాయం అంతా కూడా 17వ వచనము నుండి చివరి వరకు అతడు వ్రాసిన ధనుర్గీతం అది. ప్రియులారా, అతడు రాసిన ఆ పాట చూడండి. అతడు ఏడుస్తూ రాసిన పాట చదవండి. 17వ వచనం, 1వ అధ్యాయము 17వ వచనం. యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతాను గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము, ఒక పాట రాసి ఆ పాట పాడుతూ ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. ఎవరు చనిపోతే? తనను చంపాలనే పగతో బ్రతికిన సౌలు చనిపోతే. యోనాతాను చనిపోతే ఏడ్చాడంటే దానికి అర్థం ఉంది. సౌలు చనిపోతే ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు విలాపం సలుపుతున్నాడు? చూడండి ఏమంటున్నాడు.
నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండానట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారము గాతులో తెలియచేయండి. బలాఢ్యులు పడిపోయారన్న విషయం గాతులో తెలియచేయండి. వాళ్ళు నవ్వకూడదు, వాళ్ళు సంతోషపడకూడదు, వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళు బలాఢ్యులనే విషయం తెలియచేయండి అని మాట్లాడుతూ ప్రియులారా కిందకు వచ్చేసరికి 24వ వచనం ఇశ్రాయేలుకి ఏం చెబుతున్నాడు చూద్దాం. ఇశ్రాయేలీల కుమార్తెలారా, ఎందుకు ఏడవాలి? మంచోడని ఏడవాలా? మంచి పరిపాలన చేశాడని ఏడవాలా? దేవుని మాట విన్నాడని ఏడవాలా? దేవుని సేవకుని మాట వినాలని ఏడవాలా? చూడండి, సౌలు ఒకటి దేవునికి దుఃఖం కలిగించాడు కదా, దేవునికి పశ్చాత్తాపం కలిగించాడు కదా సౌలు, ఆయన ఆజ్ఞను మీరి. తర్వాత దైవ సేవకుడు ఆత్మీయ తండ్రి అయిన సమూయేలు గారికి కూడా ఏం కలిగించాడు? బాధ కలిగించాడా? దుఃఖాన్ని కలిగించాడా? కొన్ని సందర్భాల్లోనైతే సౌలును ప్రియులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కనబడకుండా సమూయేలు గారు. సౌలు చేసిన పనికి చాలా బాధపడ్డాడు, వేదన చెందాడు. ఆత్మీయ తండ్రిని బాధ పెట్టాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు. చివరికి తనకు మేలు చేసిన దావీదును కూడా బాధ పెట్టాడు. దావీదుకు సహాయం చేస్తున్న ప్రియుల యోనాతాన్ను కూడా అనరాని మాటలు అన్నాడు. ఇన్ని చేసిన, ఇన్ని రీతులుగా ప్రియులార జరిగించిన ఎందుకు ప్రియులార ఏడవని చెబుతున్నాడు? ఇది మా వ్యక్తిగత జీవితంలో జరిగింది. అతడైతే రాజు కాబట్టి మీరు ఏడవండి. చూడండి ఇంకేమంటాడు? అతడు మీకు ఇంపైన వర్ణపు వస్త్రములు ధరింపచేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు, యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు, ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. చూసారా, సౌలును గురించి ఎంత ఏడుస్తున్నాడండి. యోనాతానును గురించి ఏడ్చాడంటే అర్థం ఉంది. ఎందుకు? అతడు ప్రాణ స్నేహితుడు. తన ప్రాణానికి ప్రియుల బదులుగా తన ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడిన వాడు యోనాతాను. అంత గొప్ప స్నేహితుడు ప్రపంచ చరిత్రలో ఎక్కడ మనకు దొరకడు. లోకములో మనుషుల మధ్యలో అంత గొప్ప స్నేహితుడు చనిపోతే ఏడవకుండా ఉండలేడు. కానీ సౌలు చనిపోతే ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడవమని ఎందుకు చెబుతున్నాడు? ఫిలిస్తీయులు ఎక్కడ ఆనందపడతారో వారికి తెలియచేయండి. పడిపోయిన వారు సామాన్యులు కాదు, బలాఢ్యులనే విషయం. చూసారండి, అది ప్రేమండి. ప్రేమ నివాసం చేసినప్పుడు వచ్చే మాటలు పగవాడి విషయంలో కూడా అట్లాగే ఉంటుంది. అదే పగవాడి విషయంలో వచ్చే మాటలు వేరుగా ఉంటాయి కదా. కాబట్టి ప్రియులారా, పగ ప్రమాదకరమైనది. ఎప్పుడు కూడా ఆ పరిస్థితికి మనము జారిపోకూడదు. అది మనకు నష్టాన్ని కలిగిస్తుంది, అది ప్రమాదం కలిగిస్తుంది, చివరికి నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతుంది పగ. కాబట్టి ప్రియులారా, మన జీవితములో ఎప్పుడైనా ఏ సమయములోనైనా పగ అంతరంగములు దాచుకుంటే, దాచుకున్న ఈ పగను బయటకు తీసుకొచ్చే వాక్యం ఉంది మన దగ్గర. బయటికి తీసుకొస్తుంది వాక్యం. ఎంత బలమైందో మీకు తెలుసు కదా. రెండంచుల వాడిగల ఖడ్గము కంటేను. ప్రియులారా, వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. రెండంచుల ఖడ్గం కాదు వాక్యం, వాడిగల రెండంచుల ఖడ్గము కంటేను అన్నాడు. అంటే రెండంచులు కలిగిన ఖడ్గము కంటే కూడా గొప్పది, పదునైనది. అదేం చేస్తుంది? చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక, మళ్ళీ ఒకసారి ఆ మాటలు చూద్దాం మనం. బైబిల్ గ్రంథములో ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము అది ఎప్పుడు కూడా చనిపోయేది కాదు, సజీవమైనది, చాలా బలమైనది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను అన్నాడా? రెండంచులు కలిగిన ఖడ్గం అన్నాడా? వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం అన్నాడా? రెండంచులు కలిగిన ఖడ్గము కంటే అన్నాడా? కంటే. రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు. చూడండి ఎన్నిటిని విభజిస్తుందో చూడండి. ఇది ఎన్ని ప్రియులారా మన జీవితంలో ఎన్ని అవయవాలను ప్రియులారా దూరి వెళుతుందో చూడండి వాక్యము. ప్రాణ ఆత్మలను అన్నాడు చూడండి. ప్రాణాత్మలను, కీళ్లను,
మూలుగను విభజించునంత మట్టుకు వెళ్ళిపోతుంది. వాక్యం ఎంత లోపలికి వెళుతుందో చూసారా? ఎంత లోపలికి వెళ్ళి మన పరిస్థితిని బయటికి తీసుకొస్తుందో చూడండి. దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? హృదయం లోపలికి వెళ్ళిపోతుంది, మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వాక్యం. ఏవండి, ఒక సిటీ స్కాన్ లోపల ఉన్నటువంటి ప్రియులర భాగాలను గురించి చెప్పగలదేమో. ప్రియులార ఒకసారి మనం ఆలోచించాలి. ఒక ఎంఆర్ఐ స్కానింగ్ మన లోపల ఉన్నటువంటి ప్రియులార పరిస్థితులను గురించి అది బయటకు ఫొటోస్ తీసి చెప్పగలదేమో. కానీ హృదయాన్ని పరిశీలన చేయగలిగిన ఒక స్కానింగ్ ఏదైనా ఉందంటే అదేంటో తెలుసా? దేవుని వాక్యం. హృదయం లోపలికి వెళుతుంది. ఇది ఎన్నిటిని దాటుకుని వెళుతుందో చూడండి. ప్రాణాత్మలను దాటుకుని వెళుతుంది, మూలుగును దాటుకుని వెళుతుంది, కీళ్లను దాటుకుని వెళుతుంది, హృదయం లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళి పరిశోధిస్తుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. హృదయమును పరిశోధించగలిగిన స్కానర్ ఏదైనా ఉందంటే అది బలమైన దేవుని సజీవమైన వాక్యమే. ఏమనుకుంటున్నారు? వాక్యం అంటే తేలిగ్గా కాసేపు విని వెళ్ళిపోయేది కాదు. వాక్యం అంటే ఎంతో ఉన్నతమైనది. అసలు ఆ మాటలని ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తే మానవ జీవితంలో అసలు హృదయం ఎక్కడ ఉంటుందో కనుక్కుంటుంది వెళ్ళిపోయి వాక్యం. అంత బలమైనది ఈ వాక్యం. అంతరంగములో ప్రియులారా లోపల దాగి ఉన్న దేనినైనా బయటికి తీసుకొస్తుంది. పగుందా బయటికి తీసుకొస్తుంది, ద్వేషాలున్నాయా బయటికి తీసుకొస్తుంది, కక్షతో ఉన్నావా బయటికి తీసుకొస్తుంది. ఇంతకంటే ప్రియులారా బలమైన స్కానర్ ఇంకొకటి లేదు. అందుకే ప్రియులారా వాక్యం చెబుతుంది, ఇదిగో దావీదు జీవితములో ప్రేమ నివాసం చేస్తే దావీదు వలే ప్రియులారా అతడు కూడా బ్రతకాలి సౌలు, కానీ పగతో నిండిపోయాడు. చివరికి దిక్కులేని చావు చచ్చిపోయాడు. దావీదు బహు వృద్ధాప్యమందు తన మరణకాలము తెలుసుకొని చచ్చిపోయాడు. దావీదు మరణకాలము ప్రియులారా అతనికి సమీపించినప్పుడు తన కొడుకుని పిలిచయ్యా నేను చచ్చిపోతున్నానని చెప్పి చచ్చిపోయాడు దావీదు. సౌలు చెప్పుకోవటానికి ఎవరైనా ఉన్నారా? లేరు. సౌలు కొడుకులు కూడా అతనితో పాటే చనిపోయారు. కానీ అంత ప్రేమ చూపించాడు కనుకనే దావీదును నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు దేవుడు. చూసారా ప్రియులారా? ఆ రూట్లోకి రావాలి మనం, ఆ అనుభవ జ్ఞానంలోనికి మనము రావాలి. అదే దేవుని వాక్యం చెబుతుంది. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద వాళ్ళు ఏం చేశారు? పగబట్టారు. అయినప్పటికీ కూడా నేను ఆ ప్రార్థన చేయించున్నాను. ప్రియులారా కొంతమంది ఉంటారు అసలు కారణమే ఉండదు, పగబట్టడానికి అసలు కారణం ఉండదు. కారణం ఉండి పగబట్టారంటే అది ఒక ప్రక్క పర్వాలేదు. కొంతమంది అసలు ఏ కారణం ఉండదు, నిర్నిమిత్తమే. చూడండి కీర్తనల గ్రంథం, బైబిల్ గ్రంథములు 69వ కీర్తన 4వ వచనం చూడండి. 69వ కీర్తన బైబిల్ గ్రంథములో మనము చూస్తే 4వ వచనం, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే ఎంతమంది ఉన్నారట దావీదు మీద? ఏమండి, దావీదు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనుషుడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నవాడు, యథార్థముగా బ్రతికినవాడు, రాజులందరికీ మాదిరికరమైన వాడిగా మనం చూస్తాం. అటువంటి దావీదు గారికి, అటువంటి మంచోడికి, అటువంటి ఆత్మీయుడికి పగవాళ్ళు ఎంతమంది అట? తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. ఇదేంటండి? ఎంత మంచివాడికి ఇంతమంది పగబెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారేంటండి? ఒకసారి ఆలోచించండి. పైగా ఒక విషయం చెప్పనా, దావీదును దూషించేవాడు శత్రువు కాదు. 55వ కీర్తన చూడండి, 55వ కీర్తన బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే 12వ వచనం, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను సహిస్తాను. నా మీద మిట్టుపడువాడు నా యందు పగబట్టినవాడు కాదు, అట్టివాడైతే నేను దాగియుందును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలి కాడవు, నా పరిచయుడవు. చూసారండి ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తే నన్ను దూషించేవాడు ఎవరు కాదు? శత్రువు కాదు.
ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యములో మనము చూస్తుంటున్నామండి, నా మీద మిట్టుపడుతున్నాడు ఒక వ్యక్తి. ఇదిగో ఆ వ్యక్తి పగబట్టిన వాడు కాదు, అట్టి వాడైతే నేను సహిస్తా, పగతో ఉంటే సహిస్తా. కానీ వాడు నాకు తెలిసిన వాడే, నా సహకారే, నా చిలికాడే, స్నేహితుడి గురించే మాట్లాడుతున్నాడు. ప్రియులారా, వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథంలో, అంతరంగమున పగ ఉంచుకొనువాడు. ప్రియులారా, మనం చదువుకున్నాం కదా, అంతరంగమున పగ ఉంచుకోకూడదు. ప్రియులారా, ఆ పగ వెంటనే ఏమైపోవాలి? తొలగిపోవాలి. ఉంచుకుంటే ఏం జరుగుతుందో ఒక సంఘటన చెబుతాను. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం అంతా ప్రాముఖ్యంగా మనకెవరు కనబడతారు ఎక్కువగా అంటే ఎస్తేరు, మొర్దెకై, హామాను, ఏవండి అహష్యరోషు, వీళ్ళే కదా కనబడేది. ఏవండి వష్తి, అహష్యరోషు, వష్తి ఎక్కువ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తులు ఎస్తేరు గ్రంథములో. ప్రియులారా, ఎస్తేరు, మొర్దెకై, ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఎవరండి? నా ప్రియులారా కనబడతారు. వీళ్ళు కదా కనబడేది మనకు. వీళ్ళ చరిత్రను మనము బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో మనము చూస్తే జరిగిన విషయం ఏంటో తెలుసా? రాజైనటువంటి అహష్యరోషు యొక్క భార్య తన మాట వినలేదు. వష్తి తన మాట వినలేదు, రాజుగారి మాట వినలేదు. వినకపోయేసరికి ప్రజలందరిలో ఉన్న పెద్దలందరిని పిలిచి అడిగాడు, అరే నా భార్య నా మాట వినలేదు, ఇంతమంది ప్రజలు నా పరువు పోగొట్టింది, నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు వాళ్ళంతా కలిసి ఏమన్నారంటే, రాజా, నీ భార్యే నీ మాట వినకపోతే నీ భార్యను అనుసరిస్తున్న మా భార్యలు కూడా రేపు మా మాట వినరు. కాబట్టి నువ్వేం చేయాలంటే వష్టికి బదులుగా ఒక మంచి స్త్రీని వివాహం చేసుకో అని సలహా ఇచ్చారు. అప్పుడు ఆ మంచి స్త్రీ కొరకు 121 సంస్థానాలకు అధికారిగా ఉన్న అహష్యరోషు, ప్రియులారా, ప్రపంచములో ఉన్న 121 సంస్థానానికి కబురు పెట్టాడు. ఎవరైతే మంచివారో నేను తెలుసుకోవాలి, ప్రాముఖ్యమైన కన్యకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పోగు చేయండి, వారందరినీ కొన్ని రోజులు ఒక స్థలములో ఉంచండి, వారికి కావలసిన మంచి భోజనం పెట్టండి, మంచి అలంకరణ ఇచ్చి ఒక్కొక్కరిని నా దగ్గరకు తీసుకురండి అని రాజుగారు సెలవిచ్చాడు. అప్పుడు వెంటనే షండులు ఏం చేశారంటే ఆ 121 సంస్థానాల్లో ఉన్న కన్యకలందరినీ పోగు చేసి హేగే అనేటువంటి వాని వశంలో ఉంచారు. అయ్యా, వీళ్ళకి భోజనం పెట్టాలి, వీళ్ళకి కావలసిన అలంకరణ అలంకరించాలి, తగిన సమయమందు రాజుగారు పిలిచినప్పుడు వరుసగా ఒక్కొక్కరిని రాజుగారి దగ్గరికి పంపించాలి. ఇది ప్రియులారా జరుగుతున్న విషయం. ఒక్కొక్కరు వస్తున్నారు, చాలా అలంకరించుకొని వస్తున్నారు. ప్రియులారా, హేగే బాగా అలంకరిస్తున్నాడు. హేగే అలంకరించింది కాకుండా ఇంకా వీళ్ళు సొంతగా ఎంతో అలంకరించుకుంటున్నారు. రాజుగారి దగ్గరకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎస్తేరు టైం వచ్చింది. హేగే అలంకరించిన అలంకరణ తప్ప ఆమె మరొక అలంకరణ కోరుకోలేదు. నాకు ఇంకేం వద్దయ్యా, అది కూడా రాజుగారు నీ చేతికి అప్పగించాడు కాబట్టి దానికి నేను అంగీకరిస్తున్నాను, అది తప్ప ఇంకొక అలంకరణ నాకొద్దు అని అనుకుని, ప్రియులారా, అది చాలు, రాజుగారు నన్ను కోరుకుంటే ఎంత, కోరుకోకపోతే ఎంత, నా దేవునికి నేను ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలి అనుకుంది. ప్రియులారా, అలాగే హేగే ఆమెను సిద్ధం చేశాడు, రాజుగారి ముందుకు తీసుకెళ్ళాడు. రాజుగారి ముందుకు తీసుకెళ్ళగానే బైబిల్లో ఉంటదండి, ఎస్తేరును చూడగానే రాజుకు ఆమె యందు దయ పుట్టిందట. ఏవండి, దయ పుట్టిందట. ఎవరిని చూడగానే? ఎస్తేరును చూడగానే. వాస్తవానికి ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు. తన యొక్క చిన్నానైనటువంటి మొర్దెకై దగ్గర పెరిగింది. మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మంచి యూదుడు. ప్రియులారా, అతని అడుగు జాడలలో పెరిగినటువంటి ఆమె ఇప్పుడు రాజుగారి ముందుకు వచ్చింది. రాజుగారు ఆమెను కోరుకున్నాడు, ఆమె యందు దయ కలిగి ఉన్నాడు, తన దండం ఆమె మీద చూపించాడు. ప్రియులారా, ఆమెను తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆనందపడిపోతున్నాడు. అదే టైములో జరిగిన విషయం ఏంటంటే
హామాను అనే ఒక వ్యక్తి ప్రియులారా ఆ దేశములో రాజుగారి తర్వాత ఒక అధికారము అతడు కలిగిన వాడిగా ఉన్నాడు. రాజుగారు అతనికి అధికారం ఇచ్చాడు హామానుకి. ఇక హామానుకి ప్రియులారా ఎంత ఆనందం అంటే సంతోషానికి వీల్లేదు. ఇక గర్వపడిపోతున్నాడు, అతిశయపడిపోతున్నాడు, నాకు ఈ అధికారం వచ్చింది అని. ఇక అతడు బయటికి వెళుతూ లోపలికి వస్తున్నప్పుడంతా అందరూ తల వంచుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. కానీ ఒకడే వంచట్ల తల. ఎవరు? మొర్దెకై వంచట్లే. ఎందుకంటే యూదుడైన వాడు అన్యుడైన వానికి తల వంచడు, నమస్కారం ప్రియులారా గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవునికి తప్ప మరెవరికి తల వంచకూడదు ప్రియులారా, వారి యొక్క ఉద్దేశం. అది గమనించినటువంటి హామాను, కరే నేను వెళుతుంటే అందరూ తల వంచుతున్నారా, మొర్దెకై మాత్రం తల వంచట్లేదు, అసలు ఏంటి ఆ పరిస్థితి అంటే, ఏమందయ్యా అతడు యూదుడు, దేవునికి తప్ప ఎవరికి అతడు నమస్కారం చెయ్యడు, అది వాళ్ళ యొక్క రూల్ అది అని అంటే ఇక పగ పెట్టుకున్నాడండి. ఒకసారి ఆ మాటలు చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు గ్రంథం ప్రియులారా దేవుని వాక్యములో మనము చూస్తే ఎస్తేరు గ్రంథాన్ని గూర్చి మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట మనము చూద్దామండి. 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునకు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైను అడిగిరి. ఈ ప్రకారము ప్రతి దినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడును లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. ఎలయనగా అతడు నేను యూదుడును గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు, అది హామాను యొక్క కుట్ర, హామాను యొక్క పగ ఏంటి, అతడు నాకు వంగట్లేదు, నాకు నమస్కారం చేయట్లేదు. ఏంటయ్యారంటే చెప్పేశాడు, నేను యూదుడినయ్యా, దేవునికి తప్ప మరెవరికి నమస్కారం చెయ్యనని చెప్పేశాడు కదా మొర్దెకై. ఓహో వాళ్ళ రూల్ అనుకుంటాని వదిలేసేయాలి. వదిలేయకుండా ఇప్పుడు మొర్దెకై మీద మాత్రమే కాకుండా మొర్దెకై యొక్క జనాలు ఎక్కడైతే ఉన్నారో రాజ్యం అంతట్లో వాళ్ళందరినీ తీసేసేయాలి అని ఆలోచన కలిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర ఒక క్రొత్త శాసనము ప్రియుల కలిగించి ఇదిగో అతని యొక్క ముద్ర వేయించి ప్రియులారా 121 సంస్థానాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ యూదులందరినీ చంపటానికి కంకణం కట్టుకున్నాడు. కబురు పంపించి చాటింపు వేయించాడు. ఇది మొర్దెకైకి తెలిసింది. వెంటనే మొర్దెకై గోనె పట్ట కట్టుకొని రాజగుమ్మము దగ్గర ఏడుస్తూ కూర్చున్నాడు. వెంటనే ఈ వార్త తన కుమార్తె కదా, రాజ్యంలో ఉంది ఎవరు, ఎస్తేరు తన కుమార్తె కదా, వెళ్ళిపోయింది ఆ వార్త. అమ్మా మీ చిన్నాన్న మరి మొర్దెకై రాజగుమ్మం దగ్గర ఏడుస్తున్నాడు, గోనిపట్టు కట్టుకుని ఉన్నాడు, బాధపడుతున్నాడు అనగానే ఎందుకు ముందు ఆయన్ని వస్త్రాలు వేసుకోమని వస్త్రాలు ఇచ్చి పంపించేసింది. అప్పుడు మొర్దెకై అన్నాడు, ఎస్తేరు దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడో ఆలోచించు.
సింహాసనం మీద ఎందుకు పెట్టాడు? ఒకవేళ నీ వల్ల నాకు సహాయం రాకపోయినా పర్వాలేదు, నాకు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీ ప్రజలు నాశనం కాబోతున్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రియులారా కబురు పెట్టాడు. వెంటనే ఆమెకు ఆ విషయం తెలిసి ఆమె ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే రాజాజ్ఞ లేకుండా రాజుగారి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నాకు విషయం అర్థమయ్యింది కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా నా చెలికత్తెలతో ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తాను, తర్వాత రోజు నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను. అందరూ ప్రియులారు ఉపవాసం చాటించేశారు, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారు ఇక్కడ మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు, యూదులందరూ ప్రార్థన చేస్తున్నారు, ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, ఎస్తేరుతో ఉన్న చెలికత్తెలు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస దినాలు అయిపోయినాయి. ఆమె రాజుగారు పిలవకుండానే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారు ఎస్తేరును చూచినప్పుడు ఎస్తేరుకు ప్రియులార రాజుగారికి ఎస్తేరు మీద దయ పుట్టింది. వెంటనే తన దండము చూపించి, ఎస్తేరు నువ్వెందుకు వచ్చావు? రాజ్యములో సగమైన నువ్వు అడిగితే ఇవ్వటానికి నేను రెడీ అని ఆమెను ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు, అయ్యా నేను ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశాను, చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను, రాజుగా నీతో పాటు హామాను కూడా రావాలి అన్నాడు. ప్రియులారా ఇక హామాను ఈ వార్తని ఎగిరి గంతేశాడు. రాణిగారే నాకేం చేస్తుంది, భోజనాలు ఏర్పాటు చేస్తుంది అని చాలా ఆనందపడిపోతున్నాడు, సంతోషపడిపోతూ ఉండగా ప్రియులారా ఒకానొక సందర్భంలో ఎస్తేరు రమ్మన్న టయానికి రాజుగారితో పాటు హామాను కూడా ఇద్దరు భోజనానికి వెళ్ళారు. ప్రియులారా భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం ప్రియులార విషయమంతా కూడా చెప్పేసింది. ఎవరికి? రాజుగారికి చెప్పింది. ఈ విషయం అంతా వింటున్నాడు పక్కనున్న హామాను, కుట్రదారుడు, పగతో ఉన్నవాడు. ఎవడు నీ ప్రజలను నాశనం చేయాలని చూడాలనుకుంటున్నవాడు ఎవడు చెప్పు నాకు అని రాజుగారు అనగానే అప్పుడు ఎస్తేరు గారు ఏం చెబుతుందో చూడండి. వాక్య భాగములో మనము చూస్తే 7వ అధ్యాయము దేవుని వాక్య భాగములు 5వ వచనము నుండి చదువుదాం. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరు నడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు, చూడండి ఆ పగవాడు ఎప్పటి నుంచి పగ అంతరంగంలో ఉంచుకుంటున్నాడు మీరు ఆలోచించండి. అధికారి అయిన నాటి నుండి ప్రియులారా తన యొక్క ముందు తల వంగక నమస్కారము చెయ్యని మొర్దెకైని చూచిన నాటి నుండి కూడా ఈ జనాల్ని నాశనం చేయాలనుకొని హృదయంలో ఏముంచుకున్నాడు? అంతరంగంలో పగ ఉంచుకున్నాడు. అది ఎరిగిన ఎస్తేరు గారు చెబుతుంది ఆ మాట. ఏమని చెబుతుంది ఎస్తేరు? మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. ఒక ప్రక్క హామాను భయాభ్రాంతుడైపోయాడు. ఇదేంటిరా భోజనానికి పిలిచింది రాణిగారని ఆనందపడ్డాను, సంతోషపడ్డాను, ఇప్పుడు ఈమెంటి మా విరోధి అంటుందేంటి, ఈ హామానే మా పగవాడు అంటుందేంటి, భయపడిపోతున్నాడు. రాజుగారికి కోపం వచ్చేమో వనంలోకి వెళ్ళిపోయి ప్రియులారా అతడు తిరిగి వచ్చే సమయానికి, అక్కడే ఉంటాయి, నేను అవన్నీ ఇప్పుడు చదివించను కానీ, అతడు తిరిగి వచ్చే సమయానికి ఏం జరిగిందో తెలుసండి. ఈ హామాను ఎస్తేరు గారి కాళ్ళ దగ్గరుండి బ్రతిమలాడుకుంటున్నాడు, తన మరణము నుండి తప్పించమని, తనకు శిక్ష వస్తుందని తెలుసు, వేడుకుంటున్నాడు. ఎప్పుడైతే రాజుగారి ఇంటిలోనికి వచ్చాడో హామాను ఎస్తేరు గారి కాళ్ళ దగ్గర పడి ఉండటం చూచి వెంటనే రాజు నా కళ్ళ ముందే నా భార్యను పట్టుకుంటావా అని వెంటనే ప్రియులారా వీడిని ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళు చెప్పారండి అక్కడున్న సేవకులు, అయ్యా నీకు మేలు చేసినటువంటి మొర్దెకైని చంపటానికి ఇతడు ఉరికంబం తయారు చేశాడు. తన ఇంటిలో ఉరికంబం తయారు చేశాడు. ఇతడు ఎంత దుర్మార్గుడు అనుకున్నారని ఆ సేవకులందరూ చెప్పగానే అప్పుడు వెంటనే ప్రియులారా ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని చంపాలనుకున్నాడో ఆ యొక్క ఉరికొయ్య మీద వాడు ఏ ఉరికొయ్యను సిద్ధం చేశాడో ఆ ఉరికొయ్య మీద వీడినే వెళ్ళి
ఉరిదీయండి అన్నాడు. అంతే, ఆ రోజుతో ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్పానంటే, ఒక పగ ఒక కుటుంబాన్ని ఎంత నాశనం చేసిందో చూడండి. ప్రియులారా, ఒక పగ అంతరంగంలో ఉంచుకోవటం వలన ఎంత నాశనం అయిపోయింది. ఎవరు నాశనం అయిపోయారు? ఒకనాడు విర్రవీగాడు, నేను గుర్రం మీద వెళుతున్నాను, నేను అధికారిని, అన్నిటి మీద నన్ను రాజు ఉన్నతమైన స్థాయిలో ఉంచాడని అధికారముతో చెలరేగిపోయాడు. నేనేం చేసినా పర్వాలేదనుకున్నాడు. చివరికి మొర్దెకైతో పాటు తన జనాంగం అంతటిని నాశనం చేయాలనుకున్నాడు. యూదుల పక్షంగా ఉన్న దేవుడు సామాన్యుడైన వాడా? ప్రియులారా, పగ కలిగిన వాడిగా హామాను ప్రవర్తించాడు. నన్నెవరు ఏం చేయలేరు అనుకున్నాడు. ఒకనాడు అతనికి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో ఆలోచించండి. ప్రియులారా, దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదండి, వర్ధిల్లదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులకు కానీ, లేకపోతే క్రైస్తవ సంఘాలకు కానీ, లేకపోతే ప్రియులారా దేవుని మీద కానీ తిరుగుబాటు చేస్తూ ఎంతోమంది విరోధులు లేస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థనే. మనం మోకరించాలి, ప్రభువుని అడగాలి. ఉగ్రతకు చోటివ్వండి, పగ నేను తీర్చుకుంటానన్నాడు. చేయాలి మనం దేవుని సన్నిధిలో. మన దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి తెలియాలి. మన దేవుడు ఎంత శక్తిమంతుడో లోకానికి అర్థం కావాలి. ఈ విరోధులకు అర్థం కావాలి. ప్రియులారా, పగతో హృదయములో అంతరంగములో నేను అధికారిని కదా అని అనుకున్న హామాను ఒకే రోజున ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో ఒకసారి ఆ మాటలు చూడండి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే 7వ అధ్యాయము 9వ వచనం. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వారిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఏం చేశారట? ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఇది అంటాం కదా మనం ఈ లోకంలో సామెత, ఎవడు తీసిన గోతిలో. అదే జరిగింది ఇక్కడ. తను పగ అంతరంగంలో పెట్టుకున్నాడు. ఎవరినో నాశనం చేయాలనుకున్నాడు. ఒక మంచి భక్తుణ్ణి ఉరి తీయాలనుకున్నాడు. 50 మూరల ఉరికొయ్యను సిద్ధం చేశాడు. చివరికి ఆ ఉరికొయ్య మీద తానే ఏమైపోయాడు? మరణించాడు. తానే చంపబడ్డాడు. ప్రియులారా, పగ ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. అందుకే అంతరంగములో పగ ఉంచుకోవద్దు. అంతరంగములో పగ ప్రమాదకరం. అది మనల్ని నాశనం చేస్తుంది, మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది, మన పిల్లల్ని నాశనం చేస్తుంది. అది జీవితంలో ప్రియులారా పేరు లేకుండా చేసేస్తుంది. పగ అనే మాట 2 అక్షరాలే గాని అది మన జీవితాలనే సర్వనాశనం చేస్తుంది. అందుకే పగ అనేది మనలో ఉండకూడదు. అంతరంగమున దాన్ని ఉంచుకోకూడదు. అందుకే అక్కడ అన్నాడు సామెతల గ్రంథంలో మనము చూస్తున్నామండి. సామెతల గ్రంథంలో మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు. ఏమంటే ఒక్క మాటే, వచనాలు 2 చదివించాను కానీ ఒక మాటే ఈరోజు ప్రియులారా మనం చెప్పుకున్నాం. అంతరంగమున పగ ఉండకూడదు. ఒకవేళ అది పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, పెద్దలకు తెలియకపోవచ్చు, విశ్వాసులకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు అంతరంగము లోపలికి వెళ్ళి బయటికి తీసుకొస్తాడు. అందుకేనండి ఎప్పటికప్పుడు మన అంతరంగాలు క్లియర్ చేసుకోవాలండి. దేవుని దగ్గర దాచుకోకూడదండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. వద్దండి, పగలు ద్వేషాలు మనకి ఎందుకు పనికిరావండి. అవి మనకి ఏ లాభం కలిగించవండి. వాటి వలన మన జీవితాల్లో ఎటువంటి ప్రియులారా మరి లాభాన్ని మనం పొందలేమండి. ఎటువంటి ప్రియులారా మనం ఆశీర్వాదం మనకు రాదండి. అవి తొలగించుకుంటే ఆశీర్వాదం, అవి తీసేసుకుంటే దీవెన. అవి తొలగించుకొని బ్రతికితే ప్రియులారా మనము దేవుని పిల్లలుగా నిరూపణ చేయబడతాం. అందుకే దేవుని వాక్యం వింటున్న మన జీవితాలు
ఇదిగో మాయలు చేసే, జీవితాలను పాడు చేసే, ప్రియులారా మన బ్రతుకులను అధిక బాధల్లోనికి తీసుకుని వెళ్ళే, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పాలు చేసే ఈ పగ మన బ్రతుకును నాశనం చేస్తుంది కనుక ఈ పగ మన జీవితంలో లేకుండా చేసుకుందాం. ప్రేమతో బ్రతకండి. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అన్నాడు. అంటే ప్రేమ అనేది అంత తేలిగ్గా వచ్చేది కాదండి, ప్రయాస పడితే వచ్చేది. ప్రయాసపడాలట ఆ ప్రేమ కోసం, కష్టపడాలి మనం. కాబట్టి ఎవ్వరి మీద పగలొద్దండి, అందరూ ప్రేమతో కలిసి బ్రతకాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డము మీదుగా కారి హెర్మోను పర్వతముల మీద పడి మంచులాగా ఉందన్నాడు కదా. ఎన్ని విషయాలు బైబిల్ చెప్పాడు తెలుసా. కాబట్టి ప్రియులారా, ఈ దినాన వాక్యం వింటున్న మన జీవితాల్లో మన ప్రార్థన దేవుడు వినాలంటే, ఇదిగో దావీదంటున్నాడు, నన్ను పగబట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయినప్పటికీ కూడా నేను వారి కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ద్వారానే మనం సమస్తాన్ని జయిస్తాం. ఆ ప్రార్థన ద్వారానే దేవుని యొద్ద నుండి జవాబు పొందుకుంటాం. కాబట్టి మనము మన జీవితములో పగ, ద్వేషాలు ఎవరైనా బయట వాళ్ళు మన మీద ఉంటే ఉండొచ్చేమో, మనం ప్రార్థన చేయటం తప్ప మరొకటి మనం చేయకూడదు. పగ తీర్చుకోవటానికి ప్రయత్నం చేయకూడదు ప్రియులారా. ఎందుకంటే మన జీవితంలో పగ తీర్చేవాడు మనం కాదు, దేవుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మీకు మీరే పగ తీర్చుకొనక ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక దైవ గ్రంథములో నుండి 12వ అధ్యాయము ప్రియులారా 19వ వచనం చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చాలండి, పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకోవటానికి ప్రయత్నం చేయొద్దు, కానీ దేవుని ఉగ్రతకు చోటియండి అంతే. ప్రియులారా, పగ తీసివేసుకోకపోతే వారి కొరకు ఏం సిద్ధం చేయబడింది? ఉగ్రత, దేవుని ఉగ్రత. మీరు ఆ దానికి చోటివ్వండి. పగ తీర్చుట నా పని, ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో ఆ ప్రతిఫలం నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ మాటలను హృదయంలో పెట్టుకుందాం, మన జీవితాలు జాగ్రత్త పరుచుకుందాం, క్లియర్ చేసుకుందాం, ఎటువంటి లోపము లేకుండా చేసుకుందాం. మన బ్రతుకులను ప్రియులారా వాక్యము చేత కడుక్కుందాం, శుద్ధి చేయబడదాం, దేవునికి మహిమ వచ్చేటట్లుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాలు ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ప్రభువా, ఒకవేళ నా అంతరంగములో నేను పగ దాచుకున్నానేమో, నా అంతరంగములో ప్రభువా పగతో బ్రతుకుతున్నానేమో, అవి వద్దయ్యా. ఈ లోకములో మాదిరికరమైన భక్తులు మా ముందున్నారయ్యా, మాకు మాదిరి ఉంచిన క్రీస్తు ప్రభువారు మా ముందున్నారయ్యా. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని విధాలుగా ప్రభు హింసించినా, బాధించినా, తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించాడయ్యా. పగ తీర్చుకోవటానికి ప్రయత్నం చేయలేదయ్యా. ఆయనే పగ తీర్చుకోవటానికి మొదలు పెడితే భూమి ఉండేది కాదు కదా నాయన. అయ్యా, నీ సన్నిధిలో మేమున్నాం, దయతో జ్ఞాపకము చేసుకోండి నాయన. మా జీవితాలు ప్రభువా ఎల్లప్పుడూ కూడా అయ్యా ఇదిగో ప్రభువా నీ మాటకు లోబడేటట్లుగా ప్రేమ కలిగిన వారిగా దావీదు వలే ప్రభువా మా జీవితాలు క్రీస్తునందు ఎల్లప్పుడూ వర్ధిల్లటానికి, అనుభవ జ్ఞానములోనికి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానములోనికి మమ్మల్ందరినీ నడిపించు నాయన, నడిపించు నాయన. నాయన, మా హృదయాలు దేనితో నిండిపోయాయి నీకు తెలుసయ్యా. నీ వాక్యము హృదయము యొక్క అంతరంగములోనికి వెళ్ళిపోతుందయ్యా, బయటికి తీసుకొస్తుందయ్యా. మేమెవరికి కనబట్టలేదనుకుంటున్నాము కానీ అయ్యా అది కనిపిస్తూనే ఉందయ్యా. అది మీకు కనిపిస్తుందయ్యా, మాకు కనపట్టలేదు. కానీ అయ్యా అంతరంగము లోపలికి వెళ్ళి నాయన ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించనంత మట్టుకు దూరుచు హృదయాలను పరిశీలిస్తుందయ్యా నీ వాక్యం. ఒకవేళ అదే వాక్యం ఈ రోజు నన్ను పరిశీలన చేస్తే నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో, నాలో ఎన్ని దోషాలు కనబడుతున్నాయో నాయన. అయ్యా, క్రీస్తు రక్తము చేత నన్ను కడగవా, వాక్యము చేత నాయన స్నానము చేసి నాయన శుద్ధి చెయ్యవా, నీ యొక్క సన్నిధిలో నా బ్రతుకును వాక్యానుసారముగా మార్చవా అని దేవునికి మనము అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి.